ఈరోజు ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడతాం. జైపూర్కి సంబంధించిన కేసులో ఈవిడ కాదండి ముద్దాయి, దాంట్లో వేరే వాళ్ళు ముద్దాయిలు ఎవరు. ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన వ్యక్తులు, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అందరితోనూ ఇతను చేసే బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆయన అకౌంట్లో వేయించుకోకుండా వీళ్ళకి తెలిసిన వాళ్ళ అకౌంట్స్లో వేయించడం అనేది కామన్గా జరిగిన అంశం. వాళ్ళ అకౌంట్లో నుంచి మేడం అకౌంట్కి డబ్బులు రావడం వల్ల ఆ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్లో లేని పేరుని తర్వాత ఈవిడ పేరుని యాడ్ ఆన్ చేయడం అనేది జరిగింది. ఈ పేరుని యాడ్ ఆన్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు అక్కడికి రావడానికి కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న వ్యక్తులు కిరణ్ రాయల్ వెనకాల నుండి సపోర్ట్ చేసి ఈరోజు పోలీసు వాళ్ళు 24 గంటల్లో వచ్చి ఈవిడని సూపర్ ఉమెన్, మనం చూసాం సినిమాలలో వాడాం, వకీల్ సాబ్ అనే సినిమాలో సూపర్ ఉమెన్ ఎలా జెట్ ఫ్లైట్లో వస్తుందో అలా జెట్ ఫ్లైట్లో వచ్చి తీసుకెళ్ళిపోయారు. బట్ ఎనీహో ఫైనల్గా న్యాయమే గెలిచింది. మళ్ళీ తిరిగి 24 గంటల లోపలే మళ్ళీ బెయిల్ రావడము. అక్కడ న్యాయమూర్తి దగ్గర కూడా మేము దీనికి సంబంధించిన అంశాలని మాట్లాడితే ఇంపోర్షనేషన్ జరిగింది అంటే ఫైల్ అంతా వెరిఫై చేసిన తర్వాత డైరెక్ట్గా ఎక్కడ కూడా ఈవిడకి కనెక్షన్ లేదు ఇందులో అని చెప్పేసి నమ్మిన తర్వాతనే బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది.